నా పేరు అర్జున్. నేను సర్జేలియా దగ్గర ఉన్న గ్రామంలో మత్స్యకారిని. ఇది నేను ఎదుర్కొన్న నిజమైన సంఘటన. నాకు చదువు ఉంది. కొంతకాలం కోల్కతాలో ఉన్నాను. నా తండ్రి చనిపోయాకపోయి ఇంటికి తిరిగి వచ్చాను. గ్రామంలో వాళ్ళు రాత్రి తర్వాత నదికి వెళ్ళరు. అది గ్యాస్. ఇంకేమీ కాదనేవాణ్ణి. దేశే అలేయా వస్తుంది. ఒకరోజు సాయంత్రం నేను ఒంటరిగా పడవలో వెళ్ళాను. అప్పుడే నేను మొదటిసారి చూశాను. నీటి పక్కనే గాల్లో ఒక కాంతి కనిపించింది. నీలం రంగులో ఉంది. అది సాధారణంగా కనిపించే లైట్లా లేదు. ఆ కాంతి నేల మీద పడలేదు. అది తనని తానే వెలిగించుకుంటుంది. మొదట నేను గ్యాస్ అనుకున్నాను, కానీ కొన్ని సెకండ్లలోనే విషయం మారిపోయింది. నా ఫోన్ సిగ్నల్ పోయింది. కంపాస్ సరిగ్గా పనిచేయలేదు. ఆ కాంతి నెమ్మదిగా కదిలింది. అది నన్ను ఫాలో అవ్వమంటున్నట్టుంది. ఆ తర్వాత నేను మళ్ళీ వెళ్ళడం మొదలుపెట్టాను. ప్రతిసారి ఆ కాంతి కనిపించింది. మొదట ఒకటి మాత్రమే ఉండేది. తరువాత రోజు అక్కడ నాకు భయం మొదలైంది. After that, Rendu, on the third day, 5 lights appeared. ఒక రాత్రి నేను స్పష్టంగా ఒక గొంతు విన్నాను. అర్జున్! నేను వెనక్కి తిరిగాను. ఎవరు లేరు. మళ్ళీ అదే గొంతు. నా అమ్మ. బేటా, అది నా అమ్మ గొంతు. ఆమె చాలా సంవత్సరాల క్రితమే చనిపోయింది. ఆ సమయంలో ఆ కాంతులు దగ్గరకు వచ్చాయి. నేను వాటిని జాగ్రత్తగా చూశాను. కాదు, లోపల. కొంతమంది కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు. మాట్లాడుతూ అనిపించింది. ఏం చెప్పారో పూర్తిగా గుర్తులేదు, కానీ ఒక మాట మాత్రం స్పష్టంగా గుర్తుంది. మాకు సహాయం చేయండి, ఇది చాలా నొప్పిగా ఉంది. ఆ రాత్రి తరువాత నేను సరిగా నిద్రపోలేకపోయాను. పగలు కూడా ఆ కాంతులు కనిపించేవి. నేను ఒక్కడినే కాదు, మరుసటి రోజు 3 మత్స్యకారులు వెళ్లారు. వారిలో ఒక్కరు మాత్రమే తిరిగి వచ్చాడు. అతను సరిగా మాట్లాడలేకపోయాడు. అతను చెప్పిన ఒక మాట, అక్కడ చాలా కాంతులు ఉన్నాయి. చివరి రోజు నేను మళ్ళీ నది దగ్గరకు వెళ్ళాను. ఈసారి నేను ఆగలేదు. కాంతులు చాలా ఉన్నాయి. అవి పక్కకు జరిగాయి. మధ్యలో ఒక దారి కనిపించింది. నేను ముందుకు నడిచాను. నీ పేరు? ఆ తర్వాత ఏం జరిగిందో నాకు పూర్తిగా గుర్తులేదు. కానీ ఒక విషయం మాత్రం నిజం, ఆ కాంతులు మీరు అనుకున్న దానికంటే దగ్గరగా ఉంటాయి.